అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను మరొకసారి దేవా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా స్వరమెత్తి బిగ్గరగా సంగమంగా మీ చేతులెత్తి నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు నీ వంటి వారెవరు
యేసయ్యా నీలాగా లేరెవ్వరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు యేసయ్యా నా యేసయ్యా స్వరమెత్తి బిగ్గరగా ప్రతి వారు కూడా ప్రతి నోరు హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. ఈరోజు మన ధ్యానాంశము హంగ్రీ ఫర్ గాడ్, దేవుని కొరకు ఆకలి అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనం మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ ఆకలి, దేని కొరకు ఆకలి కలిగినటువంటి వారుగా ఉన్నారు. చాలాసార్లు ఆకలి దప్పిక అనేవి మనిషి జీవితంలో ఎల్లవేళలా కూడా అవి మనకు నిరంతరం కూడా మన జీవితంలో అవి భాగమై ఉన్నాయి. కాబట్టి ఆకలి దాహం అనేది నిరంతరం కూడా మానవ జీవితంలో అదొక భాగంగా మనకు కనబడుతుంది. అవి లేకుండా మనం జీవించలేం. గనుక ఇక్కడ కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో దేవా నీ కొరకు నాకు ఆకలవుతుంది అని అంటున్నాడు. భోజనం కొరకు, రొట్టె కొరకు ఆకలి కొంటారు, నీటి కొరకు దాహం కొంటారు. మరి ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీ కొరకు నేను ఆకలి కలిగినటువంటి వాడిగా ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కొరకు మనము నిరంతరం కూడా ఆకలి కలిగినటువంటి వారిగా జీవించటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి 27వ కీర్తన 8వ వచనములో నా సన్నిధిని వేదుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. When you said, seek my face, my heart said to you, your face, Lord, I will seek. ఓ దేవా, నీవు నా సన్నిధిని వెదకమని చెప్పావు. అంటే నా ముఖాన్ని వెదకండి. సీక్ మై ఫేస్. డోంట్ సీక్ ఎనీ ఫేస్
బట్ సీక్ మై ఫేస్, నా యొక్క ముఖాన్ని వెదకండి అని దేవుడు నా హృదయంతో అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, నేను వెదికెదనని నా హృదయం నీతో అనెను. నా నోటి మాట కాదు, నా హృదయంతో నేనేం చెప్తున్నానంటే, దేవా దేవా నేను నిన్ను వెతుకుతానయ్యా అని నా హృదయం నీతో అన్నది అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. గనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది జీవితంలో మనం గమనిస్తే కొన్నిసార్లు కొంతమంది రకరకాలైనటువంటి వాటి కొరకు ఆకలి కలిగినటువంటి వారుగా ఉంటారు. కానీ జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన కొరకు మనం ఆకలి కలిగినటువంటి వారిగా, తృష్ణ కలిగిన వారిగా, దాహం కలిగిన వారిగా ఉండడం అనేది అది ఎంతో దీవెనకరమైంది. గనుక ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి, దావీదు జీవితంలో నుండి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. డేవిడ్, హీ వాజ్ హంగ్రీ ఫర్ గాడ్. అంటే దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదు దేవుని కొరకు ఆకలి కలిగిన వాడిగా, దేవుని కార్యాల కొరకు ఆకలి కలిగిన వాడిగా, దేవుని పనుల కొరకు ఆకలి కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. గనుక నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆ దేవుని కొరకు ఆకలి కలిగినటువంటి దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను. ఏం వరం అడిగారు? ప్రవచించే వరమా? స్వస్థపరిచే వరమా? భాషలు మాట్లాడే వరమా? భాషలకు అర్థం చెప్పే వరమా? బుద్ధివాక్యమా? జ్ఞానవాక్యమా? విశ్వాసమా? ఏమడిగావు దావీదు గారు అని మీరేమడిగారండి? మీరు రాజు కదా, రాజుగారికి ఉన్న కోరిక ఏంటి? అసలు మీరు ఏమడిగారు అని అంటే ఆయన అంటాడు, దేవుని ప్రసన్నత చూడాలి. సో ఐ వాంట్ టు సీ హిస్ బ్యూటీ. నేను ఆయన ప్రసన్నత, ఆయన యొక్క సౌందర్యాన్ని నేను వీక్షించాలి, నేను దాన్ని చూడాలి. నేను దేవుని మందిరములో ఉండాలని, దేవుని ప్రసన్నత చూడాలని, ఆయన ఆలయములో ఉండి నేను ధ్యానిస్తూ, చక్కగా దేవుని మాటలు ధ్యానిస్తూ, వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. 23వ కీర్తనలో అదే అంటాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు గొప్ప రాజు. దావీదు ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్న రెండవ రాజు. ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేస్తూ గొప్ప ఆధిక్యతను, ఆధిపత్యాన్ని కలిగినటువంటి రాజుగా ఉన్నటువంటి దావీదుకు ఏంటి ఈ వింతైన కోరిక, ఈ విడ్డూరమైన కోరిక, ఈ అద్భుతమైన కోరిక, ఈ ఆశ్చర్యమైన కోరిక ఏంటంటే, ఈ ఆకలి ఏంటి, ఈ కోరిక ఏంటి అంటే దేవుని వెదకాలనే కోరిక, దేవుని ప్రసన్నత, దేవుని ఆ యొక్క సౌందర్యాన్ని చూడాలనే కోరిక, ఆయన ఆలయములో ధ్యానించాలనే కోరిక. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. రాజా, నీ నగరి ఎంతో బాగుంది కదా, నీ యొక్క మరి రాజభవనములో ఎన్నో రకాలైనటువంటి సౌకర్యవంతమైనటువంటివి అన్నీ కూడా ఉన్నాయి కదా. Why you want to spend your time in the presence of God? Why you want to spend your time in the house of God? What is there in the house of God? దేవుని మందిరములో ఏముంది అని అడిగితే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దావీదు ఇలాగ అంటున్నాడు. 63వ కీర్తన మొదటి 2 వచనాల్లో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవా నా దేవుడవు నీవే, నీవే నా దేవుడవయ్యా, వేకువనే ఉదయాన్నే పెందలకడ నేను నిన్ను వెతుకుతాను,
నిన్ను వెతకటం ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటి కంటే కూడా పెందలకడ లేచి నిన్ను వెతికే అవకాశం నాకు కావాలి. ఎందుకంటే నీ బలం కావాలి, నీ ప్రభావాన్ని చూడాలి. నీ బలాన్ని నేను పొందుకోవాలి, నీ ప్రభావాన్ని చూడాలి. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశం నీటి కొరకు ఏ విధంగా తహతహలాడుతుందో, ఏ విధంగా తృష్ణగొని ఉంటుందో, ఏ విధంగా వర్షం కొరకు నీటి కొరకు ఎదురు చూస్తుందో భూమి, అలాగే నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నిన్ను చూడాలని, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించిపోతుంది. నా శరీరానికి ఎంతో బాధ కలుగుతూ ఉంది, కృషించిపోతుంది. నీ సన్నిధిలో నిన్ను చూడాలనేటటువంటి కోరిక నాకు కలిగినటువంటి వాడిగా నేనున్నాను. ఆ ఆకలి కలిగినటువంటి వాడిగా నేనున్నానని దావీదు చెబుతున్నాడు. 63వ కీర్తన 8వ వచనములో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. అయ్యా, నిన్ను వెతకాలి, నేను బలాన్ని పొందుకోవాలి అని అనుకున్నాను. నిన్ను వెతికినప్పుడు నువ్వు నాకు దొరికావు. దొరికిన నిన్ను నేను వదిలిపెట్టకుండా నిన్నేం చేశానంటే నిన్ను అంటుకుని, నేను హత్తుకుని, నిన్ను అంటి వెంబడించుచున్నాను. నేను లోకాన్ని అంటుకుని వెంబడించట్లేదు. లోక సంబంధమైన కోరికలను, ఇచ్చలను నేను కోరి వాటిని అంటుకుని వెంబడించట్లేదు. కానీ నిన్ను అంటి వెంబడించుచున్నాను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. కృత నిబంధనలో దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? అలాగుననే నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, అనేక దినముల కొరకు నీకు ఆహారం సిద్ధపరచబడి ఉన్నది అనే ధనవంతుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును? దేవుని వాక్య భాగములో మనం చూస్తే, ఈ లోకములో ప్రాణము, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలు. 26వ కీర్తన 8వ వచనములో, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అని దావీదు అంటున్నాడు. లార్డ్, ఐ హావ్ లవ్డ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ యువర్ హౌస్ and the place where your glory dwells. Why? David was so interested in the house of God where the glory of the Lord is dwelling. దేవుని మహిమ అక్కడ నివసిస్తూ ఉంది. దేవుని శక్తి అక్కడ నివసిస్తూ ఉంది. దేవుని ప్రభావం అక్కడ నివసిస్తూ ఉంది. కాబట్టి అందుకనే ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే అక్కడ దేవుని మందిరములో దేవుని శక్తి, దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ ఉన్నది. కాబట్టి ఆ స్థలాన్ని దావీదు ప్రేమిస్తున్నటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో 33వ కీర్తన 12వ వచనములో, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. దయచేసి అందరూ కూడా ఈ వాక్యం వింటున్నటువంటి వారు, యెహోవా నాకు దేవుడు, నేను ధన్యురాలును. ఐ యామ్ బ్లెస్డ్. వై ఐ యామ్ బ్లెస్డ్? నాకు ఇల్లుంది కాబట్టి, నాకు కారు ఉంది కాబట్టి, నాకు గొప్ప స్థితి ఉంది కాబట్టి నేను ఆశీర్వదించబడిన, దీవించబడిన వ్యక్తిని అని కాదు. నా జీవితంలో నాకు ఒకే ఒక ఆశీర్వాదం ఏంటంటే, అది గొప్ప ఆశీర్వాదం. యెహోవా నాకు దేవుడుగా ఉన్నాడు. అది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. నేను ఆశీర్వదించబడిన వాడిని. ఎందుకు ఆశీర్వదించబడ్డాను నేను అంటే, నాకు యెహోవా దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. Blessed is the nation whose God is the Lord, the people he has chosen as his own inheritance. Blessed is the nation whose God is the Lord. దేవుని వాక్య భాగములో మనం చూస్తే,
ఎవరికైతే యెహోవా దేవుడుగా ఉన్నాడో వారు ధన్యులు. బ్లెస్డ్ ఈస్ ద నేషన్ హూస్ గాడ్ ఈస్ ద లార్డ్. బ్లెస్డ్ ఈస్ ద పర్సన్, బ్లెస్డ్ ఈస్ ద ఫ్యామిలీ హూస్ గాడ్ ఈస్ ద లార్డ్. Blessed is the person whose God is the Lord. ఎవరికైతే దేవుడు యెహోవా దేవుడుగా ఉన్నాడో వారు ధన్యులు. ఏ కుటుంబానికైతే యెహోవా దేవుడుగా ఉన్నారో వాళ్ళు ధన్యులు. ఏ దేశానికైతే యెహోవా దేవుడుగా ఉన్నారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అన్యులుగా ఉన్నటువంటి మనల్ని, లోక సంబంధులుగా ఉన్నటువంటి మనల్ని, వ్యర్థమైనటువంటి జీవితం జీవిస్తున్న మనల్ని, పాపములో చిక్కుకున్నటువంటి మనల్ని జీవము గల దేవుడు రండి అని పిలిచి, ఆయన మనకు దేవుడుగా ఉండి, ఆయన కృప మనకు అనుగ్రహించి, ఆయన గ్రంథములో మన పేరు రాసి, ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు, ఈ ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది. హల్లెలూయా. ఈరోజు ఎంత భాగ్యవంతులండి, ఎంత భాగ్యవంతులుగా దేవుడు మనల్ని చేశాడు. అభాగ్యులమైనటువంటి మనల్ని భాగ్యవంతులుగా చేసి దేవుడు తన కృప, తన సహాయం ఈ ఉదయకాలం మనకు దయచేసి దేవుని స్తుతించే భాగ్యం, దేవుని ఘనపరిచే భాగ్యం, దేవుని హెచ్చించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. 65వ కీర్తన 4వ వచనంలో, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూస్తే, నీ ఆవరణములో నివసించినట్లు నీవేర్పరచుకుని చేర్చుకుని వారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ యూ చూస్ and bring near to live in your courts. We are filled with the good things of your house, of your holy temple. దేవుని మందిరములో ఉండడాన్ని బట్టి, దేవుని మందిరంలో నివసించడాన్ని బట్టి మంచి విషయాలు, సద్విషయాలు, చక్కటి విషయాలు మన జీవితంలో మనం కలిగి ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం దేవుని మందిరములో, దేవుని ఆవరణములో నివసించినట్లు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. గనుక మనందరం కూడా ఎల్లవేళలా దేవుని మందిరములో నివసించేటటువంటి వారిగా మనం అందరం కూడా ఉండాలి. అన్న అనే ప్రవక్తిని, ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈ యొక్క సహోదరి 84 సంవత్సరాల వృద్ధులారు. కేవలము ఆమె 7 సంవత్సరాలు మాత్రమే తాను కుటుంబ జీవితాన్ని కలిగి, ఆ తర్వాత ఏ కారణం చేత తన భర్త చనిపోయాడో మనకు తెలియదు. కానీ ఆమె ఏం చేసిందంటే, తన జీవితాన్ని ఆమె దేవుని పాదాల దగ్గర పెట్టుకుని దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేయుచుండెను. ఉపవాస ప్రార్థనలతో దేవునికి స్తోత్రం. ఏమేం చేస్తుందంటే, రాత్రి పగలు ఆమె దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని కొరకు ఆకలి కలిగినటువంటి దావీదు వైపు మనం చూస్తే, దేవుని కొరకు ఆకలి, దేవుని మందిరమును నిర్మించాలని ఆకలి, దేవుని మందిరం కొరకు సమస్త సామగ్రిని అతడు పోగు చేశాడు. తన సొంత బంగారమును, వెండిని, ఇనుమును, రకరకాలైనటువంటి రాళ్లను, వస్తువులను, సమస్తాన్ని కూడా అతడు ఏమి చేశాడు అంటే, దేవుని బిడ్డలారా, అతడు సమస్తమును కూడా దేవుని మీద మక్కువ చేత, అంటే దేవుని మందిరానికి స్థలము చూసే వరకు, నా యొక్క నివాస మందిరములో నేను నా మంచం మీదికి నేను ఎక్కను అని అన్నాడు. దేవుని మందిరానికి ఒక స్థలం యెరూషలేములో నేను చూసే వరకు నేను పండుకునేటటువంటి ఆ మంచం మీద నేను పడుకోను, నేల మీదే పడుకుంటాను, నేను కిందే పడుకుంటాను, నేను మంచం ఎక్కను. నా ప్రభువు కొరకు నేను మందిరం కొరకు స్థలం చూసే వరకు కూడా నేను నిద్రపోను, విశ్రమించను అనేటటువంటి ఒక గట్టి పట్టుదల కలిగినటువంటి వాడై, నా మంచం ఎక్కను, సుఖకరమైనటువంటి జీవితం నాకొద్దు, నా ప్రభు మందిరం నిర్మించబడాలని కోరితే, దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కాదయ్యా, నీ కుమారుడు ఈ మందిరాన్ని నిర్మించబోతున్నాడు అని చెప్పి దేవుడు
దావీదును వారించాడు. దావీదేమో మందిరం కొరకు సమస్తాన్ని కూడా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కట్టలేనటువంటి వారు సిద్ధపరిచే పనిలో ఉండాలి, కట్టేవారు కట్టే పనిలో ఉండాలి, సిద్ధపరిచేవారు సిద్ధపరిచేటటువంటి పనిలో ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుని కొరకు ఆకలి, దావీదు జీవితంలో దేవుని కొరకు ఆకలి కలిగినటువంటి వాడిగా అతను మనకు కనబడుతున్నాడు. ఇక రెండవ విషయానికి వస్తే సన్స్ ఆఫ్ కొరాహు కుమారులు. ఈ కొరాహు కుమారుల గురించి మనం ఆలోచన చేస్తే 42వ కీర్తన 1-2 వచనాలు మనం చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ఈ విధమైనటువంటి దాహాన్ని, తృష్ణను దుప్పి ఏ విధంగానైతే నీళ్ళ కొరకు అది చాలా జాగ్రత్తగా అది ఆకలి కొనేటువంటిదిగా ఉంటుందో, దాహం కొనేదిగా ఉంటుందో, అలాగా ఈ యొక్క దుప్పి వలె నేను ఉన్నాను అని అంటున్నాడు. చూసారా, జీవము గల దేవుని కొరకు మనమందరం కూడా తృష్ణగొన్నటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ తృష్ణ మనలో కొరాహు కుమారులో దేవుని కొరకు తృష్ణ కనిపిస్తుంది, దేవుని మందిరం కొరకు వారికి ఆసక్తి కనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ కోరాహు అనేటటువంటి వ్యక్తి మోషేకు తిరుగుబాటు చేసినవాడు. నేల నెరవిడిచి కోరాహు, దాతాను, అబీరాము అనే వాళ్ళని మింగివేసింది. అయితే దేవుడు దయ తలిసి ఈ కోరాహును మాత్రమే మింగివేసింది. తన ఇంటి వారిలో ఉన్నటువంటి కుమారులు బతుకున్నారు. అపాయం నుంచి తప్పించావు. వీ డోంట్ హ్యావ్ ఏ గుడ్ బ్యాక్గ్రౌండ్. మా తండ్రి దైవ జనుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు, వ్యతిరేకంగా మాట్లాడాడు, వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేశాడు అని వ్యతిరేకంగా అతడు తిరుగుబడ్డాడు దైవజనుడి మీద. అయితే మమ్ములను దేవుడు శిక్షించకుండా, నా తండ్రి చేసిన పాపాన్ని బట్టి, మా తండ్రి చేసిన తప్పులను బట్టి మా మీదకి శిక్ష రానియకుండా ఆ జీవము గల దేవుడు ఏమి చేశాడంటే మేము బ్రతికుండేటట్టు సహాయం చేశాడు. ఆయన బలిపీఠం దగ్గర ఉండే కృప ఇచ్చాడు, ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చాడు, ఆయన ద్వారం దగ్గర ద్వార పాలకులుగా ఉండేటటువంటి కృప దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు దయ చూపించాడు. కాబట్టి ఆయన కొరకు మేము తృష్ణగొని ఉన్నాం, దాహం కొని ఉన్నాం, ఆకలి కొని ఉన్నాము అని వారు కీర్తన పాడుతూ ఉన్నారు. 84వ కీర్తన 4 వచనాల్లో చూస్తే, సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టులకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ కోరాహు కుమారులు అంటున్నారు, అయ్యా యెహోవా నీ నివాస మందిరములు ఎంత రమ్యములు. నీవు నివసించే స్థలం, నీ మందిరం ఎంత అందమైంది, ఎంతో సుందరమైనది. నీ మందిరావరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది, అది ఎంతో సొమ్మసిల్లుచున్నది. దేవుని మందిరానికి వెళ్ళాలి వెళ్ళాలి అనే ఆశ, జీవము గల దేవుని దర్శించుకోవాలి అని నా హృదయము నా శరీరము ఆయన మందిరాన్ని గురించి ఆలోచన చేస్తే మేము కేకలు వేస్తున్నాం ఆనందంతో అని వాళ్ళు చెబుతూ ఏమన్నారంటే, రాజా నా దేవా నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. పిచ్చుకలకు నివాసం, వాన కోవెలకు గూటి స్థలం నీ మందిరములో దొరికింది. నీ మందిరమందు నివసించు వారందరూ కూడా ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరు ధన్యులు?
దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. ఎవరు ధన్యులు? నీటి కాలువలు యోరం నాటబడిన వారు ధన్యులు. ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వారు ధన్యులు. దేవుని వాక్యాన్ని, దేవుని మందిరములో ఉండి వాక్యాన్ని ధ్యానించి, దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు ధన్యులు. దేవుని సన్నిధిని వెదికేవారు ధన్యులు. దేవుని స్తుతించేవారు ధన్యులు. దేవుని మందిరములో ఉండేవారు ధన్యులు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, 84వ కీర్తన 10వ వచనములో అంటాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట కంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముంది ఇక్కడ అంటే, భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టం అని అంటున్నాడు. ఇదే వాక్యాన్ని మనం చూస్తే ఏమంటాడంటే, ఆ మందిరపు గడప దగ్గర నేను గడుపుతాను, గడప దగ్గర గడుపుతాను. అందరూ కూడా జాగ్రత్తగా, గడప దగ్గరే ఉంటాను, మందిరపు గడప దగ్గరే ఉంటాను, మందిరపు గడప దగ్గరే, ఆ డోర్ దగ్గరే ఉంటాను. వాట్ ఈస్ దేర్ అట్ ద డోర్ ఆఫ్ ద టెంపుల్? ఆ యొక్క మందిర ద్వారం దగ్గర ఏముంది? యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే అక్కడి నుంచి జీవజల నది ఆ మందిరపు ద్వారము దగ్గర నుంచి, గడప కమ్ముల దగ్గర నుంచి జీవజల నది ప్రవహించుచున్నది. అది ప్రవహిస్తూ అది చీలమండ లోతును, మోకాళ్ళ లోతును, నడుము లోతును, అలాగే ఈదలేనంత లోతుగా ఆ యొక్క నది ప్రవహిస్తుంది. అయితే చీలమండ లోతులో నేను సంతోషించట్లేదు, మోకాళ్ళ లోతులో ఉన్నటువంటి అనుభవాన్ని సంతోషించట్లేదు, లేదా నేను మొల లోతులో ఉన్నటువంటి ఈ యొక్క అనుభవంలో నేను సంతోషించట్లేదు. ఏదలేనటువంటి ఆ పరిస్థితిలోకి నేను రావాలని కోరుతున్నాను. ఈ నది ఎక్కడికి వెళుతుందో అక్కడ వృక్షములు మొలుస్తున్నాయి. ఆ నది ఈవలను ఆవలను జీవవృక్షములు మొలుస్తున్నాయి. ఆ వృక్షములు నెలకు కాపు కాస్తున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యపు నది అనేది దేవుని మందిరపు ద్వారములో నుంచి ప్రవహిస్తోంది. ఆ ప్రవహించే నది ఈరోజు మీ ఇంట్లోకి వచ్చింది. ఆ ప్రవహిస్తున్న నది మీ జీవితంలోకి వస్తుంది. ఆ ప్రవహించుతున్న నది మీ దగ్గర మిమ్మల్ని హృదయాలను తాకడానికి మీ దగ్గరికి వస్తూ ఉంది. దిస్ రివర్ ఈస్ కమింగ్ టు యువర్ హౌస్. దిస్ రివర్ ఈస్ కమింగ్. It is keep on coming to your house. మీ యొక్క ఇంటి దగ్గరికి వస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను జీవింప చేయాలని. నా ప్రియమైనటువంటి వారులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఫలభరితంగా మార్చాలని ఈ యొక్క నది ప్రవహిస్తుంది. కాబట్టి అందుకనే కోరా కుమాలు అంటున్నారు, అయ్యా నీ గడప దగ్గరే ఉంటాము, నీ ద్వార పాలకులుగా ఉంటాము అని వారు ఎంతో ఆశతో ఈ మాట చెప్తున్నారు. నా కన్నులు నీ వైపు ఎత్తుచున్నాను, నా చేతులు నీ వైపు ఎత్తుచున్నాను, నా హృదయాన్ని నీ వైపు ఎత్తుచున్నాను. నేను నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నాను. నీవు నన్ను ఆశీర్వదించాలని, నన్ను బలపరచాలని, నన్ను స్థిరపరచాలని, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, నా బ్రతుకును మార్చాలని, నా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఏం చేస్తున్నానంటే, ఐ స్ప్రెడ్ ఫోర్త్ మై హ్యాండ్స్ టు యూ, మై సోల్ థర్స్ట్స్ ఆఫ్టర్ యూ లైక్ ఎ థర్స్టీ ల్యాండ్ ఫర్ ఎ వాటర్. ఏ భూమి అయితే నీళ్ళ కొరకు ఎదురు చూస్తుందో, అయ్యా మీకోసం మేము మా చేతులు చాపుచున్నాము. ఎలాంటి పరిస్థితుల్లోనంటే, ఎలాంటి పరిస్థితిలో మా చేతులు నీ వైపు చాపుచున్నామంటే, మా యొక్క కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, మా యొక్క జీవితంలో నీ తట్టు మా చేతులు చాపుచున్నాం. మాకు సహాయం చేయండి, మాకు దయ చూపించండి, మా పక్షంగా మీరు ఉండండి. గొప్ప కార్యాలు మా జీవితంలో మీరు చేసే దేవుడుగా మీరున్నారు. యెహోవాయే నిజమైన దేవుడు అని ఇర్మియా గ్రంథం 10:10 అంటున్నాడు. యెహోవాయే నిజమైన దేవుడు. ఆమేన్. ప్రతి ఒరిజినల్ ప్రొడక్ట్కి కూడా ఏముంటుందంటే డూప్లికేట్ ప్రొడక్ట్ ఉంటుంది. జర్మయ్య
చాప్టర్ 10 verse 10, ఇర్మియా గ్రంథం 10:10. దయచేసి మనం చూద్దాం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. యెహోవాయే నిజమైన దేవుడు. ఇప్పుడే చెప్పాను కదా, ప్రతి ఒరిజినల్ ప్రోడక్ట్ కూడా డూప్లికేట్ ప్రోడక్ట్ తయారవుతుంది. అలాగే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, హీ ఈజ్ ఎ రియల్ గాడ్. నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. అయితే ఈరోజు హీ ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయనే సజీవుడైన దేవుడు అండ్ ద ఎవర్ లాస్టింగ్ కింగ్. ఆయన నిరంతరము నిలిచేటటువంటి రాజు, సదాకాలము నిలిచే రాజుగా ఉన్నాడు. నిజమైన దేవుడు. హల్లెలూయా. ఎవరి కోసం కోరిక, ఎవరి కోసం ఆకలి, ఎవరి కోసం దాహం అంటే నిజమైన దేవుని కొరకు. ఎందుకు ఆ నిజమైన దేవుని కొరకు ఆకలి అంటే, సజీవుడైన దేవుని సన్నిధిలో, నిజమైన దేవుని సన్నిధిలో, సదాకాలము నిలిచేటటువంటి ఆ జీవం గల దేవుని సన్నిధిలో మనము ఆకలి కొనినటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇక దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇక మూడో విషయాన్ని మనం చూస్తే, స్పిరిట్ ఆఫ్ హంగర్, ఆత్మ సంబంధమైన ఆకలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆత్మ పరమైనటువంటి ఆకలి కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. యెషయా గ్రంథం 26:9, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దేవునికి స్తోత్రం. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. పగలు మాత్రమే కాదు ఆశించేది, రాత్రి వేళ ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశించుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 44వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం 4వ వచనం, నేను దప్పిక నిన్ను వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించను, నీటి కాలువలు ఎదు నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుడు ఎంత చక్కటి మాట చెప్తున్నాడంటే, నేను దప్పిగొనిన వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. హల్లెలూయా. నేను ఎండిన భూమి మీద జలములను కుమ్మరిస్తా, అలాగే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మీ పిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మ కుమ్మరించబడిన వెంటనే, నా ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన తెలివి పుట్టించేటటువంటి ఆత్మ దేవుడు మన మీద అనుగ్రహించి, మనము నిర్వంజి చెట్లలో, మరి నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు మీరు ఎదుగుతారు, మనం ఎదుగుతాము అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వెదికిన వారు దేవుని కనుగొనేటటువంటి వారుగా ఉంటారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఏమన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. పరిశుద్ధ గ్రంథంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఆత్మ సంబంధమైన ఆకలి కలిగినటువంటి వారమై నేను ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయంగా నేను ఎదగాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆధ్యాత్మికంగా నేను బలంగా ఉండాలి అనేటటువంటి ఎక్కడైతే ఆకలి ఉంటుందో, ఆకలి కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేసే దేవుడిగా ఉన్నాడంటే, తృప్తి పరిచే దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చేటటువంటి మనము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుడు మనకు జవాబిస్తాడనేటటువంటి నమ్మకంతో దేవుని దగ్గరికి రావాలి. దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన మీ ఎదుకు వచ్చునని యాకోబు 4:8 అంటున్నాడు. దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన మీ ఎదుకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు దేవుని పాద సన్నిధిలో మనమందరం కూడా ఆకలి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనమందరం కూడా ఆకలి కలిగినటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. If you don't have a proper appetite, something is wrong with your body.
మీ యొక్క ప్రాపర్ యాపిటైట్ లేదంటే, సరైన ఆకలి లేదంటే మీ ఎక్కడో తేడా ఉందని అర్థం. దేవుని కొరకు సరైనటువంటి ఆకలి నీకు లేదు. ప్రార్థన చేయాలని ఆకలి లేదు, స్తుతించాలని ఆకలి లేదు, దేవుని వాక్యం చదవాలని ఆకలి లేదు, దేవుని మందిరానికి రావాలని ఆకలి లేదు, దేవుని కార్యాల్లో పాల్గొనాలని ఆకలి లేదు, పరిచర్య చేయాలని ఆకలి లేదు, దేవుని కొరకు ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది బాప్తిస్మం పొందాలి అనేటటువంటి ఆకలి నీకు లేదు అంటే ఏదో తేడా ఉంది. నిన్ను నువ్వు సరి చేసుకుంటే ఆకలి మళ్ళా పునరుద్ధరించబడుతుంది. ఎప్పుడైతే ఆకలి పునరుద్ధరించబడుతుందో ఆరోగ్యం బాగుంటుంది. కనుక దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు దేవుని కొరకు ఆకలి, దావీదు దేవుని కొరకు ఆకలి కలిగినటువంటి వారిగా మనకు కనబడుతున్నాడు. దావీదు జీవితంలో దేవుని కొరకు ఆకలి కలిగిన వాడిగా మనకు కనబడ్డాడు. అలాగే కోరహు కుమారులు ఆకలి కలిగినటువంటి వారిగా మనకు కనబడుతున్నారు. అలాగే ఆత్మ సంబంధమైన ఆకలి, స్పిరిట్ ఆఫ్ హంగర్. ఈ యొక్క దేవుని బిడ్డలరా, ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క స్పిరిచువల్ హంగర్, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి, ఆత్మీయమైన ఆకలి మనం కలిగినటువంటి వారమై మన జీవితంలో మనము నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని అడుగుజాడల్లో మనం నడిచేటటువంటి వారిగా, దేవుని సన్నిధిలో ఉండేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈరోజు ఇలాంటి ఆకలి కలిగినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి కలిగినటువంటి వారిగా మనము ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలని సమృద్ధిగా దీవించడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. మనల్ని తన కృపతో నింపేటట్టుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమునైన ఎవరైతే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో, ప్రార్థనా పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతిరోజు కూడా అనేక మంది ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొంది నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, యవనస్తుల జీవితాలు మారునుగాక, ఉపవాస ప్రార్థనలు అనేక మంది కనబడుదురుగాక, ఆర్థిక పరమైన అద్భుతాలు చేయండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, యేసు నామములో సహాయం చేయండి. నాయనా తండ్రి, పెనుయల్ గ్రేవ్ యార్డ్ విషయంలో మీరు అద్భుతమైన కార్యాలు చేయండి, యేసు నామములో గొప్ప కార్యాలు జరిగించండి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులన్నీ మీకు తెలుసు, సహాయం చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు తెలుసు, మీరు సహాయం చేయండి. అనేక మంది రక్షణ దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, ఇజ్రాయేల్ని దీవించండి, ప్రపంచాన్ని అంతటిని కూడా మీ నామములో దీవించండి. ప్రభువా, ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ప్రతి వారికి నీ కృప అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నింపండి, కృపతో నింపండి. దేవా, నీ యొక్క ప్రత్యేకమైన అభిషేకం నాయన ప్రతి కుటుంబం మీదకి తీసుకురండి. ఈరోజు ఎవరెవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో అందరినీ కూడా మీ నామములు దీవించి ఆశీర్వదించమని సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. సర్వశక్తిమంతుడా, మందిరంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చండి. ఆర్థిక పరమైన అద్భుతాలు చేయండి. నీ ప్రత్యేకమైన కృప చూపించండి. పార్కింగ్ కొరకు అద్భుతమైన రీతిలో నాయనా తండ్రి స్థలము మాకు దయచేయండి. నీ అద్భుతమైన కార్యాలు చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడని సెలవిచ్చుచున్నటువంటి మా తండ్రి, నీ నామము పేరట మేమేమి అడిగినా అది మీరు చేస్తానని చెప్పారు. నీ వాగ్దానాన్ని పట్టుకుని, నీ మాట పట్టుకుని మేము అడుగుచున్నాం. గొప్ప కార్యం చేయండి. ఈ నెలంతా కూడా నీ బిడ్డలు సంతోషంగా ఉందురుగాక, సమాధానంగా ఉందురుగాక, ఆరోగ్యంగా ఉందురుగాక. ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నవారు మంచి ఆరోగ్యంతో నింపబడుదురుగాక. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి అభిషేకం, ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాకు దయచేసి మీరు దీవించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.